బా నమస్తే. నమస్కారం, ఎట్టున్నావు? అంతా బాగానే ఉన్నా బా. ఏం విషయాలు? ఏమి ఇచ్చారంటే ఏముంది, ఈ రోజుతో నాకు ఒకటి అర్థమైంది బా. ఏమే అన్నా బాగున్నావన్నా, అన్నా బాగున్నావన్నా అంటే కాదు, ఆ, ఏ మీ అమ్మ మొగుడా అది ఆ మాట అంటేనే మంచోళ్ళం అన్నా. మంచోళ్ళు మంచోళ్ళం బా. బాగున్నావా అదే ఇదే అంటే ఇక్కడ మింగలేదు. ఇంగదు సరే, మా నాని, జోగి, వంశీ, కిట్టు ఎంతో సౌమ్యులు, మంచోళ్ళు, జత మంచోళ్ళు. అందుకే నేను అనింది, ఆ మాట అంటేనే మనం మంచోళ్ళం. ఇప్పుడు నాని ఏం మాట మాట్లాడు మనకు తెలుసు. అవును. జోగి రమేష్ గారు ఏ విధంగా దొమ్మి పోయినాడు, మన పార్టీలో నుంచి పోయినాడు, మంత్రి పదవి ఇచ్చాడు, అది వేరే విషయము. అవును. ఆడ పెడంలో ఇంతకుముందు పెడ నుంచి పోటీ చేసినాడు. అవును. వద్దునయ్యమ్మ మాకు వద్దని చెప్తే మళ్ళా పక్క నియోజకవర్గానికి మార్చినాడు. అవును. వంశీ ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు. అవును. ఇంట్లో ఆడవాళ్ళను కూడా తీసుకురావడం అంటే, అయ్యప్ప మాల వేసుకొని కూడా ఏ విధంగా మాట్లాడినాడు ఒక రోజు టీవీ నైన్ డిబేట్ లో. అవును. అవును. కిట్టిగాడు ఈడు ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు, అమ్మాయిల దగ్గర ముద్దులు పెట్టించుకొని కొరికించుకుంటా ఉంటాడు. వీడికి ఎమ్మెల్యే టికెట్ అమ్మ నాకెందుకు ఇకూడదు అని నా బాధ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నాకు ఇంక ఏ టికెట్ ఇవ్వాలనో నువ్వు అర్థం చేసుకో. కింద కామెంట్ లో తెలియజేయండి మీరు కూడా. నీకు సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలన్నా. మరి ఎంతో సౌమ్యులు, మంచోళ్ళు బా. దీని యొక్క వీళ్ళ మంచితనమో ఇంకెందుకు చెప్తావులే. పెనమలూరు నుంచి జోగి రమేష్ పెడంలో సరిపోయింది, ఇటు సేవలు సరిపోయి పెనమలూరుకి పంపించాడు. మంత్రి జోగి రమేష్ నిలబడుతున్నాడు. జోగి నాకు మంచి స్నేహితుడు, ఇటాటోళ్ళే మన స్నేహితులు, అంతే కదా. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దొమ్మికి పినాడియా. అవును. ఆ రోజు తెలుగుదేశం వాళ్ళందరూ వచ్చి ఎరగదీజ్జురు, గుంపులు వచ్చున్నారంటే మనోడిని ఎగరేసి కొట్టుందరు. ఆ పోయినాడు కాబట్టి మంత్రి పదవి ఇచ్చాడు. అందుకు కాబట్టి అన్నకు మంచి మిత్రుడు, స్నేహితుడు, సౌమ్యుడు. అవును. మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి దీవెనలో ఆశీస్సులు జోగిపై ఉంచాలని కోరుతున్నానని సీఎం జగన్ అభ్యర్థించారు. బాగానే ఉండదు కదా. ఆడికి జోగి రమేష్ కథ అయిపోయింది. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నాగవరపాడులో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు పరిచయం చేశారు. అంటే ఇంతకుముందు వీళ్ళు ఎవరు పరిచయం లే అన్న స్టేజ్ మీదకి పోయే వాళ్ళని పిలిచే ఆయన మీ చల్లటి దీవెనలు ఆశీస్సులు అంటే అన్నకంటే వివేకానందం సార్ ఆశీస్సులు బలంగా ఉన్నాయి. అవును. అవును. వివేకం సార్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి, ఇబ్బంది లేదు, దాని గురించి ఏమి ఇబ్బందిలే. అదే విధంగా చూసుకుంటే మంత్రి జోగి రమేష్ సౌమ్యుడు అనగానే జనాలు గొల్లోమన్నారంట, వాళ్ళు చేశారంట బా. రమేష్ సౌమ్యుడట ప్రతిపక్షాల మీద ఆయన తరచూ నోరు పారేసుకుంటే విమర్శలున్నాయి. జనాన్ని తీసుకొని మారణాయుధాలతో చంద్రబాబు ఇంటి మీదకు ఆయన దాడికి వెళ్ళారు. చెప్పలా ఇప్పుడు నీకు మారణాయుధాలు తీసుకొని పోయినాడియా, మంత్రి పదవి ఎట్టొచ్చింది. పోలీసులు మాత్రం కేవలం ఆయన ప్రశ్నించేందుకే వెళ్ళారని సమర్థించారు. ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని పరిశీలించే మొహం ఇడిదా, అదే ఇటు జింబాంబే మొహం వేసుకొని నేపాల్ మొహం, గురకావుడు గురక. ఒకసారి కెమెరా ఆఫ్ చేయండి స్వామి, మళ్ళా మా పార్టీ మేమే మింగబెడతాం అంటే బాగున్నాం. జోగి అనుచరులు 3 నియోజకవర్గాల్లోనూ మైలవరం, పెడన, ప్రస్తుతం పెనమలూరులో తమ అరాచకాలను విస్తరించారనే ఆరోపణలు ఉన్నాయి. మైలవరంలో జోగి వర్గం సొంత పార్టీ వారిపైనే దాడికి వెళ్ళింది. మన పార్టీ వాళ్ళ మీదకి దాడికి పోతుంది. ఎందుకంటే మనకు అట్టోళ్ళే మంచోళ్ళు, సౌమ్యులు. అన్నకు ఎంత ఇదని వాళ్ళంటే మరి ఊరికే అవుతుందా? ఆయన అనుచరులైనా కొంతమంది యువకులతో వెళ్ళి ఓ పెళ్లి బృందంపై దాడి, అమ్మ పెళ్లి జరుగుతూ ఉంటేనే పోయి దాడికి పాల్పడినారు. మరి మన సత్తా చూపించాలి, మన సత్తా ఏం మామూలుగా ఉండదు. ఇప్పుడు ఈడున్నాడు కిట్టిగాడు, అవును, పేరు నాని అవుట్డేటెడ్ అయిపోయింది కథ. అవును. వాడు కావాల్సిన కాడికి దోసుకున్నాడు. అవును. ఇంకెవడు ఎట్టా ఓడిపోతాడు ఏడా ఆడ. అవును. అందుకని చెప్పి వీడికి ఇచ్చారు. వాళ్ళ నేను వంశీ ఏ విధంగా మాట్లాడినాడియా. అవును. ఒకప్పుడు మన పార్టీని కడుపు కన్నా తిన్నవాడు ఎవడైనా వైసీపీలో పోతాడా. అవును. మాడి తోటలో కూర్చొని. అవును. ఇంక జోగి రమేష్ అంటే ఇంక నీకు ఇప్పుడు దాకా చెప్పింది అదే చదువు. అవును. మా నాని కోడాలి నాని తినక్క మనోడు అంటే కథ ఏ విధంగా ఉంటా అర్థం చేసుకో. క్యాసినో పెట్టాము, కోడి పందాలు, గుండాట, బొక్కలో ఆటలు, ఒక రకం కాదు, సప్త వ్యసనాలు ఆడున్నాయంటే ఆ రోజు మనం గుడివాడలో పెట్టాం, కళ్యాణ మండపంలో. మరి ఇంకా డెవలప్ చేసిట్టే కదా గుడివాడ మనము. సరే, మన ఇంటి ముందర మనం రోడ్డు వేసుకున్నప్పటికీ కూడా గుడివాడలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి నువ్వు పోయి చూసావా? మొన్న ఈ మధ్య పోయినాలే, అదే మొన్న ఈ మధ్య నేను చెప్పలే నేను. పోయి చూసా. ఒకటి నా ఇంత లోతుండదు గుంతలో ఉన్నప్పటికీ గుడివాడలో ఈసారి మనమే గెలిచాం.
గుడివాడ ఖచ్చితంగా కొడతాము. కాదు పోయిందా నువ్వు చెప్పిన జోగి రమేష్ పేరు చెప్పగానే అందరు కేరింత లేచి ఊరికి లేచిరు అని చెప్పి అది సపరేట్ బ్యాచ్ పెట్టినారు బావా. అదే ముందుగా ఒక 100 మంది 150 మందిని పెట్టి వాళ్ళకి మాకు దాంట్లో నేను కూడా ఉండాలి. మనం పోయినసారి సభలో ఉన్నా కానీ పోతే ఏం చేస్తారంటే మహా అంటే చేతికి ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తున్నారు. అరిస్తే పేరు చెప్పని అరవాలా, విజిల్ వేయాలి. అది కూడా ఒకటి ఏమంటారు గ్రీన్ మ్యాట్లు కూడా పెట్టుకుంటున్నారు సౌండ్లు వేస్తున్నారు. అది కథ. అన్నేమో బాగా తలకేమో స్టిక్కర్ వేసుకుంటాడు. అసలుకేం అక్కడి నుంచి అక్కడ దాకా వేసిండు స్టిక్కర్. అది అంతకిన్ని తగిలింది. ఇన్నాడు ఎంత దూరం వేసాడు, ఎందుకు ప్యాచర్ వేసాడు. దానికి పసుపు పెడితే పోయావా? పసుపు పెడితే పోతుందా? మరి పసుపు పెడితే ఇంట్లో ఎన్నిసార్లు మనకు పడలేదు, ఎన్నిసార్లు మనం పెట్టుకోలేదు పసుపు మిరపొడి వేసి ఉంటే సరిపోయింది చాలు. కెవ్వుబందును సరే ఎట్టో ఈ మనకు సౌమ్యులు ఇల్లు మనమేమో మన అన్న చెప్పినప్పుడు ఏమో ఖచ్చితంగా వినాలి కదా. అవును సరే ఏది ఏమైనప్పటికీ వీళ్ళు భారీ మెజార్టీతో గెలసాలా. అవును మళ్ళా అసెంబ్లీకి పోవాలా. అన్న 175 177 గెలసాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుందాం. అంటే అసెంబ్లీలో మళ్ళీ మనోడు ఎవడు వాడమ్మ మొగుడా అసెంబ్లీలో మళ్ళా ఎవడు అమ్మ మొగుడు చెప్పినాడు అన్నిట్టు మనం ఇట్టు పెట్టుకొని వినాలి ఈసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోయేసి వచ్చా. నమస్కారం. నమస్కారం బాబా.